వెల్కమ్ టు ఏబీపీ దేశం. పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే 2 సార్లు ఎన్నికై 3వసారి హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆయన ఎవరో కాదు, మాజీ హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సిద్ధం సంబంధించిన సభ మీ కాకినాడ జిల్లాలో ఈరోజు గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మీ నియోజకవర్గం దాటే సామర్లకోట వచ్చారు. ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల సందర్భంగా ఒక పేరుతో సిద్ధమని సభలని చెప్పి ఏర్పాటు చేసుకున్నప్పుడు తిరుగుతున్నాడు. రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్రం అంతా కూడా ఏం జరుగుతుందంటే వేళ జనాన్ని మొబిలైజేషన్ కోసం డబ్బులు ఇచ్చి మందు పార్టీలు ఇచ్చి భోజనాలు పెట్టి ఇవన్నీ తీసుకొస్తున్నారు. ప్రజలుగా స్వచ్ఛందంగా రావట్లేదు అంతా కూడా. నేను లక్షలాది మంది వస్తున్నారు, వేలాది మంది వస్తున్నారు చెప్తున్నాడు, కానీ అక్కడికి వచ్చేటోడికి లేదు. వీళ్ళ కాకినాడ ఇవాళ సభ చూశాను, నేను ఆ ప్లేస్ కూడా చూశాను. కనీసం 4,000 కూడా పట్టదు. ఆ ప్లేస్లో పెట్టారు. ప్లేస్ పెట్టి సిద్ధమని వేలాది మంది వస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా ఇలా అంతా డబ్బులు ఇచ్చి ముందే ప్లాన్గా అంతా కూడా డబ్బులు ఇచ్చే జరుగుతుంది. మాదైతే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వస్తే మేము పైసాకు వచ్చి పట్టక్కర్లేదు. మేమంతా కూడా జనం స్వచ్ఛందంగా వస్తారు. ఎక్కడ పడితే అక్కడికి జనం వస్తారు, ఎంత దూరమైనా వస్తారు. ₹1 ఎక్కడో కూడా కార్యకర్త కూడా ఆశించకుండా ఇలా పని చేస్తారు అందరూ కూడా. చేత ఈ తేడా వీళ్ళిద్దరికీ అది ఉంది. మరి చంద్రబాబు నాయుడు సభలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ సభలు జరుగుతున్నాయి. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు 27వ తారీఖుని పెద్దాపురం ఇచ్చాడు, పెద్దాపురం నియోజకవర్గానికి ఇచ్చాడు. మేము కూడా దాన్ని జయప్రదం చేస్తాం. అలాగే ఇవాళ మరి అచ్చంపేట జరిగే కార్యక్రమం కూడా చూశాను. ఇవాళ అది జనానికి సరిపడే ప్లేస్ కాదు, సిద్ధమంత సభకి ప్లేస్ కాదు. అందుచేత ఇప్పుడు కూడా తగ్గించిపోయి ఇంక జనాలు తగ్గుతున్నారు కనుక దానికి తగ్గట్టుగానే స్టేజ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ గోండాలే బస్సు యాత్రలో జగన్పై దాడి చేశారంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇలాగ గవర్నమెంటు ఇవాళ వైసీపీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసిన సంఘటనలు ఉన్నాయి. అలాగే డీజీపీ గారికి ఏం చెప్పాడు, అలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పాడు అప్పటి డీజీపీ. ఇప్పుడు రాళ్ళు వేసేయడం అది సీరియస్గా తీసుకోవాలి, చెప్పులు వేస్తున్నారని చెప్తే రాజధానిలో వేస్తున్నారంటే అలాంటి సంఘటనలు జరిగితే ప్రజలు వ్యతిరేకంగా ఉంటే అలాగే వేస్తారని చెప్పాడు. దెబ్బ తగిలింది కదా, అదిగా మా దెబ్బలు కోడికత్తి జరిగింది. ఇవాళ కోడికత్తి 5 సంవత్సరాలు అయింది. కోడికత్తి ఎవడు పెట్టాడు? చంద్రబాబు నాయుడు పొడిపించాడని చెప్పాడు. ఎవడు పొడిపించాడు? జనానికి అందరికీ అర్థమైంది కదా. రాళ్ళు వేసారు. రాళ్ళు ఎవరు వేయించుకున్నాడు? అతనే రాళ్ళు వేయించుకున్నాడు. ఎవడైంతాడు? పై ఇప్పుడు ఇంకో సభకు వచ్చి జనానికి వచ్చి నేను ఇప్పుడు ఇవాళ వైసీపీ నామినేషన్ వేస్తున్నారు అక్కడ. నేను ఆ నామినేషన్ నుంచి వచ్చాను. అక్కడ ర్యాలీ వాళ్ళు వచ్చారు, మోటార్ సైకిల్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. నన్ను ఎవడు ఏమనలేదు. ఎవరి పార్టీ ఆడిది? నా పార్టీ నాదే, ఆడి పార్టీ ఆడిది. ఇప్పుడు వెంటనే ప్రిపేర్ అయ్యారు. గొడవలు వేయడానికి సిద్ధంగా లేదు. జగన్ వచ్చిన సిద్ధం లేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటిది చేయించిన వాళ్ళే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుచేత ఎవరు కావాలని జరిగింది. అది తీసుకొచ్చి బోండా మీద పెట్టే ప్రయత్నం చేశారు, జరుగుతుంది కూడా. దాడిని అయితే చంద్రబాబు ఖండించారు కదా. అది ఎందుకు ఖండించాము? ఎప్పుడు కూడా మేము లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం బాగుపడతానే ఆలోచించే మొదటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు. అందుచేత ఆ లా అండ్ ఆర్డర్ బాగుండాలి. మాకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని, పోలీసు యంత్రాంగం అందని. పోలీసు యంత్రాంగం ఫ్రీగా పనిచేయితే ఇవన్నీ జరుగుతాయి. ఫ్రీగా పనిచేయకుండా నేను చెప్పినట్టు జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇవన్నీ ఇలాంటి సంఘటనలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతుందని చంద్రబాబు నాయుడు ఇటీవల సభలు అన్నారు. అయితే వైసీపీ కౌంటర్గా ముందే చెప్పారు. అందులో అనుమానం ఏముంది? వైసీపీ కూడా వైసీపీ సంగతి చూస్తున్నారు ప్రజలు, తెలుగుదేశం జనసేన సంగతి చూస్తున్నారు. ఈస్ట్ వెస్ట్లో ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈస్ట్ వెస్ట్లో క్లీన్ స్వీప్ అవుతుంది తెలుగుదేశం జనసేన. సరే, చివరిగా పెద్దాపురం నియోజకవర్గంలో స్థానికేతరుడు అని నినాదం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? అలా కదా. అక్కడ అసలు నేను పెద్దాపురం వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానికేతరుడు సమస్య కాదు చెప్తున్నాను. అది సమస్య కాదు. వీళ్ళు ఏదో ఏమీ లేక ఇబ్బంది లేక అంటే ఎవరి మీద ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయాలి. ఆ ఆరోపణలు ఈ స్థానికుడు కాదు అని దాన్ని బట్టి ఆరోపణలు లేవు వాళ్ళ దగ్గర. ఆరోపణలు లేక ఈ ఆరోపణ చేస్తున్నారు. నేను 10 సంవత్సరాలు ఉన్నాను, ఇల్లు కట్టుకున్నాను. 10 సంవత్సరాలు ఎవడైనా సరే ఒక చోట ఉండి ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు స్థానికుడే. అక్కడ ప్రజలు కూడా ఏం కోరుతారు? మాకు స్థానికుడా బయట ఇవ్వడానికి కాదు, నాకు పని చేసేవాడు కావాలన్నాడు. పని చేసేవాడు నేను వెళ్ళాను అని చేత నన్ను నమ్మారు, జనమందరూ నేను వేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున చెప్తున్నప్పుడు ఎలక్షన్ 1 సైడ్గా వెళ్తుంది. తెలుగుదేశం అభ్యర్థిగా నేను 1 సైడ్గా నెక్కుతాను. మీరు 3వసారి హ్యాట్రిక్ సాధించనున్నారు. ఖచ్చితంగా అందులో అనుమానం ఉంది. మామూలు నేను గెలటం గారు మంచి మెజార్టీతో గెలుస్తాను. సరే, ఇంకో విషయం, జనసేనకి అక్కడ టికెట్ ఇవ్వలేదు. అలాగే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల ఇవ్వలేదు. మీకు జన సైనికుల నుంచి అంటే జన సైనికులకి అంటే వైసీపీ వలవేయబోతుంది అన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు జనసేనకి అసలు నాయకుడే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. కాకినాడ ఇచ్చాం,
అసలు వాళ్ళే పోటీ చేస్తున్నప్పుడు ఇంకా అసలు అనుమానం ఉంది. అందుకే ఇప్పటికే జనసేన బీజేపీ జనసేన మేము ముగ్గురం కూడా 25 రోజులుగా మేము కలిసి ప్రచారం చేస్తున్నాం ఒకే వ్యాన్ మీద. అసలు అక్కడ అనుమానం లేదు. కూటమి ఎలా గెలవబోతుంది? ఎలా గెలవడం అంటే వన్ సైడ్గా వెళ్తుంది, వన్ సైడ్గా ఇంకా అందులో అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంబంధించిన అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ క్లీన్ స్వీప్ చేయబోతుందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్తున్నారు. మూడవసారి పెద్దాపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.